ప్రైజ్ ది లార్డ్. బాలుడైన సాముయేలుని చిన్నప్పుడే దేవుడు అభిషేకించి వాడుకున్నట్లుగా ఆశ ఆమె 11వ సంవత్సరం వయసులో దేవుడు పరిశుద్ధాత్మతో నింపి ఈ చక్కని సందేశాన్ని, చాలా పవర్ఫుల్ మెసేజ్ని దేవుడు ఇచ్చి ఉన్నారు. మనం పరిశుద్ధాత్మ ద్వారా చెప్పిన ఈ సందేశాన్ని మనం శ్రద్ధగా విందాం. జోబ్ చెప్తూ ఉన్నాడు, I know that thou will bring me to death. మరి నాకు తెలుసు మరి మరణం అనేది వస్తుందని తెలుసు. Yes, all know that death is near. చాలా మందికి తెలుసు చచ్చిపోతామని, But they don't know where they are going to land. మరి చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారో వారికి తెలియదు. They don't even believe about heaven and hell. వారు పరలోకం నమ్మరు, నరకం నమ్మరు. They say that after death, again you have another life. కొందరు చెప్తారు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ పుట్టేస్తాం అంటారు. They'll say that we'll be having another avatar. మరి ఇంకొక అవతారంలో ఇంకో జన్మ పుట్టేస్తాం అంటారు. And here Job says that I know that you have appointed death for me. చెప్తున్నాడు, నాకు నాడు మరణమని నువ్వు నియమించావని చెప్తున్నాడు యోబు. But in other words he says that I know where I am going to land. మరి ఇంకొక మాటలో ఆయన చెప్తున్నాడు, నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తానో నాకు తెలుసు అంటున్నాడు. Yes, here Job is very confident that he is going to land in heaven. మరి దేవుడు మరి యోబు చాలా నిశ్చయంతో చెప్తున్నాడు, చచ్చిపోయిన తర్వాత నేను పలానా చోటుకి వెళ్తానని చెప్తున్నాడు పరలోకం. Because he know how he lives. ఆయన తెలుసు ఆయన ఎలా జీవిస్తున్నాడు. He know how he has completed his life. మరి ఆయనకు తెలుసు ఆయన ఈ లోకంలో అతను జీవితం ఎలా పూర్తి చేయాలని. And here Job is very confident. After that I am going to be in heaven. మరి యోబు చాలా నిశ్చయతతో చెప్తున్నాడు, చనిపోయిన తర్వాత నేను పరలోకానికి వెళ్తానని. If we don't have that confidence, we won't be ready to die. మరి ఆ యొక్క నిశ్చితార్థం లేకపోతే ఎక్కడికి వెళ్తాను? ఏ క్షణంలో చనిపోవచ్చు. We can't be ready to die. మరి చనిపోవడానికి ఎవరు కూడా సిద్ధంగా ఉండరు. And if we believe in God, we will have that confidence. Okay, if I die now, I'll be landing in heaven. ఎప్పుడైతే నువ్వు యేసుని నమ్ముకుంటావో నీకు ఒక నిశ్చయిత వస్తుంది, నేను చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తానని. We don't know when we are going to die. ఎప్పుడు చనిపోతామో తెలియదు కదా. No one has any confidence that we will die after 100 years. ఎవరు కూడా నిశ్చయిత ఏం లేదు, నేను 100 సంవత్సరాలు బతికేస్తానని. In nowadays we see that for 8 and 9 years people are dying. ఈ రోజున మనం చూస్తున్నాము 8 సంవత్సరాలు కొందరు చచ్చిపోతున్నారు, 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు కొంతమంది చనిపోతున్నారు. We should be ready before death. మనం మరణించక ముందే మనం సిద్ధపడాలి. In Genesis chapter 27 verse 2. మరి ఆదికాండం 27వ అధ్యాయం 2వ వచనంలో సంబడి Here we see that ఇక్కడ మనం చూస్తున్నాం, Isaac, the holy man of God, మరి పరిశుద్ధంగా జీవించిన ఇస్సాకు చెప్తాడు, I don't know where I'm going to die. మరి నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకు తెలియదు అంటున్నాడు. Then here we can hear that think before you die. మరి చనిపోక ముందే మనం కొన్ని తెలుసుకోవాలి. We should think where are we going to land. మనం ఎక్కడికి వెళ్తామో చనిపోయిన తర్వాత తెలుసుకోవాలి. So after saying this word we can get one question. ఆఫ్టర్ Saying this word we can get one question. మరి ఇది తెలిసిన తర్వాత మనకు ఒక ప్రశ్న వస్తుంది. Holy man of God, Isaac only don't know when he's gonna die. మరి ఐజాక్ లాంటి పరిశుద్ధుడే ఎప్పుడు చచ్చిపోతారో ఆయనకి తెలియలేనప్పుడు How will we know when? మరి ఎప్పుడు మనకేం తెలుస్తుంది ఎప్పుడు చచ్చిపోతామని? So when we will think? ఎప్పుడు ఎలా తలంచుకోము? How we will think of after our death? మరి చచ్చిపోయిన తర్వాత ఏమవుతుందో మనకేం తెలుస్తుంది? So here we can know that we don't know when we are going to die. అందుకే మనం చూసినప్పుడు ఎప్పుడు మనం చనిపోతామో మనకు తెలియదు. So before our death we should set our house in order. మరి చనిపోక ముందే మన ఇంటిని మనం సిద్ధపాటు చేసుకోవాలి. In 2 Kings 2 రాజులు 21. 20 అధ్యాయము 1, 20 అధ్యాయము 1 చదవండి. Here we notice. ఇక్కడ మనం చూస్తున్నాం. We notice what is happening here. ఇక్కడ ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. Hezekiah the king. మరి ఇక్కడ హిజ్కియా అనే రాజు చెప్తున్నాడు, హిజ్కియా అంటే Second Kings chapter 20 verse 1.
దగ్గరికి వచ్చి చెప్తాడు, set thy house in order. నీ ఇల్లు చక్క పెట్టుకో. Because here he is not speaking about the worldly house. మరి ఈ రోజుల్లో మనకి ఈ లోక సంబంధమైన ఇల్లు లేని కూడా శాస్త్రం కాదు. Isaiah is not saying about the worldly house of Hezekiah. మరి యెషయా గ్రంథం హిజ్కియాతో ఇంటి గురించి శరీర సంబంధమైన లోక సంబంధమైన ఇల్లు గురించి చెప్పడం లేదు అక్కడ. He is saying about his spiritual house. ఆత్మనే ఇంటి గురించి అని చెప్తున్నాడు. Here Hezekiah's spiritual house is not in order. మరి హిజ్కియా యొక్క ఆత్మ ఇంకా సిద్ధపాటు చేసుకోలేదు. He is దేవుడు not ready to live. అతను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. He is not having any confidence that he will go to heaven or hell. మరి ఇతను నిజమైన నిశ్చయత లేదు, నేను ఎక్కడికి వెళ్తానని, పరలోకానికి వెళ్తాను. He is very scared of death. అతను మరణం అంటే భయపడిపోయాడు. So when he became sick, ఎప్పుడైతే అతను జబ్బు అయిపోయాడో Isaiah the prophet comes to him and tells like this. మరి యెషయా ప్రవక్త ఆయన దగ్గరకు వచ్చి ఈ విషయం చెప్పాడు, Set thy house in order. నీ యొక్క ఇంటిని సిద్ధంగా చేసుకో. Before you die, keep your house clean. నువ్వు చనిపోక ముందు నీ హృదయం అనే ఇంటిని శుభ్రం చేసుకో. If we are not clean, we can't go into heaven. మరి క్లీన్ గా లేకపోతే, హృదయం శుద్ధిగా లేకపోతే పరలోకానికి వెళ్ళాం. Heaven is a very holy place. పరలోకం అనేది మహాపరిశుద్ధమైనది. It's a very clean place. అది చాలా శుద్ధిగా ఉంటుంది. We can't see anyone wailing or crying in heaven. మరి అక్కడ ఎవరు కూడా ఏ అర్థం కానీ, దుఃఖపడడం కానీ, బాధపడడం కానీ ఉండదు. We can't see any people there, but everyone keeps on praising God. అక్కడ అందరూ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ఉంటారు. They are very confident before they die. మరి వాళ్ళు చనిపోక ముందే వారు మంచి నిశ్చయత కలిగి ఉన్నారు, మేము పరలోకానికి వెళ్తామని. So that's the reason they are present in heaven. మనం అదే కారణం, మనం పరలోకానికి వెళ్ళడానికి అది కారణం. So here ఇక్కడ we see that maybe we may not die very quickly. మరి ఎప్పుడు ఏమో త్వరగా చనిపోవచ్చు. In Matthew chapter మత్తయి సువార్త 24:44. 24:44 We may not die very fast. మనం త్వరగా చనిపోం, కానీ ఇక్కడ If we won't die also, God will come fast. మనం మనం చనిపోక ముందే దేవుడు రావచ్చు. Then if we are not ready, where are we going to? మనం ఎక్కడికి వెళ్తాం? If we are not ready, we may go into hell. మనం సిద్ధపాటు లేకపోతే మనం దేవుడి రాజ్యానికి వెళ్దాం. We don't know how we are living in our daily life, but our spiritual life should be very holy. మనం ఈ లోకంలో మనం ఎలాగా ఉంటుందో మనకు తెలియదు, కానీ మన ఆత్మీయ జీవితం మాత్రం పరిశుద్ధంగా ఉండాలి ప్రవచనం. If we are not holy, we are going to thrown into the hell. మరి పరిశుద్ధంగా లేకపోయినట్లయితే మనుషులు నరకానికి వెళ్ళిపోతారు. It's the lake of fire. అది మండుచున్న అగ్నిగుండం. Fire will not stop. అగ్ని ఆరదు. It will be consuming man like anything. అందులో కాలిపోతూ ఉంటుంది ఆత్మ. In Bible we see Luke chapter 16:19. మరి లూకా సువార్త 16వ అధ్యాయము 19. Here we see that ఇక్కడ మనం చూస్తున్నాం Lazarus is a very poor man in this world. మరి లాజరు చాలా పేదవాడు. And the rich man, his name is not mentioned in the Bible. మరి ధనవంతుడి పేరు బైబిల్లో రాసి లేదు. But he is a very rich man. చాలా ధనవంతుడు. He lived a very happy life in this world. మరి లోపల చాలా సంతోషంగా జీవిస్తున్నాడు. He is very happy and he has nothing left. మరి అతను చాలా సంతోషంగా ఉన్నాడు. అతనికి ఏది లేదు, అన్నీ ఉన్నాయి. He is having
everything which he needs in our daily life. మరి అతనికి ప్రతిరోజు ఏం కావాలో అన్నీ ఉన్నాయి. But Lazarus have nothing. మరి లాజరుకి ఏం లేదు. He not even have a nice clothes. ఆయన మంచి బట్టలు లేవు. He has no food. అతను తిండి లేదు. He has nothing to eat or nothing to drink or nothing to wear. అతను తినడానికి కానీ త్రాగడానికి కానీ పడుకోవడానికి కానీ ఏం కూడా లేదు. He is having full of soul on his body. అతనికి ఏదో చిరిగిపోయినటువంటి బట్టలు మాత్రమే ఆయనకు ఉన్నాయి. The dogs came and licked his soul. మరి అతని పొరుపులు కుక్కలు వచ్చి లాగుతూ ఉన్నాయి. So that much poor and sick person is Lazarus. అంత పేదవాడు, అంత దరిద్రంగా ఉన్నవాడు పేరు లాజరస్. But his body is very weak, but his heart is very pure. మరి అతని బాడీ అలాగే అంత జబ్బుతోనూ పేదరికంతో ఉన్నది, కానీ అతని ఆత్మ మాత్రం చాలా పరిశుద్ధంగా బలంగా ఉంది. His heart is very rich. అతను ఆత్మలో చాలా ధనవంతుడై ఉన్నాడు. He is not poor in his heart. అతని హృదయంలో అతని ఆత్మ పేదది కాదు. But the rich man, ఆయన ధనవంతుడు, in his heart is a very poor man. అతను ఆత్మలో మాత్రం చాలా దరిద్రుడు. He is very sick man. చాలా జబ్బుడు. Spiritual dogs are licking his soul. అతనికి మరి ఆత్మ సంబంధమైన కుక్కలు అంటే దెయ్యం, ఆత్మ సంబంధమైన కుక్కలు వచ్చి అతను లాగుతుంటాయి. But here Lazarus' heart is not like that. లాజరు యొక్క హృదయం అటువంటిది కాదు. God never sees a spirit, a body, natural thing. దేవుడు పై రూపాన్ని ఎప్పుడు చూడరు. He sees the heart. అతను హృదయాన్ని చూస్తాడు. If you are pure in heart, నువ్వు హృదయంలో పేదవాడు అయితే then you are not going to enter into heaven. పరలోక రాజ్యానికి వెళ్ళాం. Heaven is a very rich place. పరలోక రాజ్యం చాలా ధనవంతమైన It's ప్రదేశం. filled with gold. It's filled with gold. బంగారంతో వీధులు ఉంటాయి. The mansions are filled with gold. మరి బిల్డింగ్స్ అంత బంగారమే. It's a very rich place. అది చాలా భాగ్యకరమైనటువంటి స్థలం. That rich place only rich people can go. వాళ్ళని ధనవంతులే వెళ్తారు అక్కడికి. Not the natural rich people. Not the natural rich people. మరి లోక సంబంధమైన ధనవంతులు కాదు. But the spiritual rich people. ఆత్మ సంబంధమైన ధనవంతులే అక్కడికి వెళ్తారు. God wants your natural state. దేవుడు నీ శరీర సంబంధమైనటువంటి దాన్ని ఎప్పుడు చూడరు దేవుడు. If we are naturally poor, ఇప్పుడు శరీర సంబంధంగా మనం పేదవాళ్ళమే, or if we are rich, మనం ధనవంతులమై ఉండొచ్చు. but our heart should be rich heaven. మన యొక్క ఆత్మ భాగ్యవంతమైనదై ఉండాలి, ధనకరమైనది ఉండాలి. Every time it should be pure. ప్రతి దినము కూడా పరిశుద్ధంగా ఉండాలి. It should be clean. పరిశుద్ధంగా ఉండాలి. Then only we are having the place in heaven. అప్పుడు మాత్రమే పరలోక రాజ్యంలో స్థలం ఉంటుంది. Or not we should suffer like the rich man in the hell. లేకపోతే ఆ యొక్క ధనవంతుడు నరకంలో బాధపడవలసి వస్తుంది. We should not be lazy on this earth when we are alive. మనం ఈ లోకంలో జీవించినప్పుడు బద్ధకంతో జీవించకూడదు. We should do things what God has appointed for us to do. మరి మనం దేవుడు ఏం చేయమన్నారో అవన్నీ కూడా మనం చేస్తూ ముందుకు సాగాలి. We should ever be healthy, active to do God's things. మనం చాలా ఆరోగ్యకరమైనటువంటి మంచి కార్యములు దేవుని కొరకు చేయాలి. We should ever be active for us. మనం ఎప్పుడు కూడా ఆ విధమైన పనులు చేస్తూ ఉండాలి. We should not be lazy to do God's things. మరి దేవుని పట్ల మనం బద్ధకంతో ఉండకూడదు. Here we can see in Exodus chapter 9 verse మరి 10. నిర్గమకాండం 9వ అధ్యాయము 10వ వచనం చూస్తే, Sorry, Ecclesiastes chapter 9 verse 10. ఈ ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 10. తొమ్మిదో అధ్యాయం 10వ వచనం. అంటే We see that we should do things before we die. ఎందుకంటే ఏదైనా దేవుని కొరకు పని చేయాలంటే ప్రాణం ఉన్నంత వరకే, ప్రాణం ఉన్నప్పుడే అన్ని పనులు చెయ్యాలి. After that we can't do anything. చచ్చిపోయిన తర్వాత పాతాలు ఏ పని ఉండదు చేయడానికి. Here the rich man, ఇక్కడ మన ధనవంతుడు he is asking God help. మరి ఆ నరకంలో ఉండి దేవుణ్ణి అడుగుతున్నాడు. He is asking to send a drop of water. అడుగుతున్నాడు, నాకు చిన్న రాజని పంపించి ఒక చిన్న నీటి అంటే నీటి చుక్క నా నాలుకని చల్లార్చమని చెప్తున్నాడు. And
In the other verse, he says that మరొక వాక్యంలో చెప్తాడు. in Luke chapter 16, మరి లూకాసు వార్త 16వ అధ్యాయము verse 25. మరి 25వ వచనం. Three 27. 27. Here, the rich man is wailing before God, saying, "Send Lazarus to my house." మరి ఇక్కడ ఆ యొక్క ధనవంతుడు చెప్తున్నాడు, ఏడుస్తూ చెప్తున్నాడు, ఆ లాజర్ని మా ఇంటికి పంపించండి. I have 5 brothers. నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు. They don't believe. వాడు ఇంకా నమ్మలేదు నిన్ను. They are living just like me. నాలాగే ఆరు ధనవంతులు నాకు ఇలాగే జీవిస్తున్నారు. They don't believe in God. వాడు దేవుడిని నమ్మలేదు. They don't believe in eternity. వాడు నిత్య జీవాన్ని నమ్మలేదు. They don't believe in eternal death. మరి ఆ నిత్య మరణం ఉందని చెప్పేసి కూడా నమ్మలేదు వాళ్ళు. You please send Lazarus ఆ రాజును పంపించండి, so that they hear him and believe in you. అప్పుడు వాళ్ళు ఆ మాటలు నమ్ముతారు, వాళ్ళు నన్ను నమ్ముతారు అని చెప్తాడు. He didn't believe in God when he is alive. మరి అతను బ్రతుకున్నప్పుడు మాత్రం దేవుడిని నమ్మలేదు. But he is asking God after that. చచ్చిపోయిన తర్వాత అడుగుతున్నాడు. There is no use after death. చనిపోయిన తర్వాత లాభం లేదు. We can't receive salvation. మనం రక్షణ పని పొందలేము చనిపోయిన తర్వాత. That's what God is giving us chance. దేవుడు అందుకే ఒక అవకాశం ఇస్తూ ఉన్నారు. When we are alive, we should choose death or life. మనం జీవిస్తున్నప్పుడే మరణాన్ని అయినా ఆశీర్వాదం అయినా మనం కోరుకోవాలి. God has kept death and life in front of us. మరి మరణాన్ని జీవాన్ని దేవుడు మన మధ్య ఉంచారు. He is asking, choose whatever you like. ఇక్కడ దేవుడు అంటున్నారు, ఏది మీకు ఇష్టమో చేసుకో, కోరుకోండి అంటున్నారు. When we choose whatever we like, He is going to give us. మనం ఏదైతే మంచి కోరుకుంటామో అది దేవుడు మనకి ఇస్తారు. He is not a God who forces others. మరి దేవుడు బలవంతంగా ఆయన నమ్ముకో అని చెప్పడం. He can do that, ఆయన చెప్పగలరు, but He won't. అతను అలా చేయరు. He gave freedom to man. నీకు ఫ్రీడమ్ ఇచ్చాడు. You can అదే choose whatever you like, నువ్వు ఏది కావాలో కోరుకో అని చెప్పారు. life or death. మరణం కానీ జీవం కానీ. We can see in the Bible, life and death are in the power of your tongue. మన బైబిల్ చూస్తున్నాము, మరణము జీవస్మరణాలు నాలుక వస్తువులు ఉన్నాయని చెప్తున్నాడు. Whatever we proclaim with our tongue, we can receive that. ఏదైతే మనం నోటితో మాట్లాడతామో అదే మనకు సంభవిస్తుంది. We should not ever be saying that I'm going to die. మనం చెప్పకూడదు, నేను చచ్చిపోతానని చెప్పకూడదు. We should not say that word. మనం అలా చెప్పకూడదు. We should every time say, I will live. మనం ఎప్పుడు కూడా చెప్పాలి, నేను జీవిస్తాను దేవుళ్ళు అని I చెప్పాలి. will live for Christ. నేను యేసు కొరకు జీవిస్తానని I చెప్పాలి. will work for Him. నేను యేసు కొరకు జీవిస్తానని చెప్పాలి. We should not say that I am weak. మనం ఏదో నేను బలహీనంగా చెప్పకూడదు. We should say that we are strong. మనం చెప్పాలి, మనం బలవంతులు దేవుళ్ళు. The Bible God says that, let the poor say I am rich. Let the weak say I am strong. దేవుని వాక్యం చెప్తుంది, పేదవాడు నేను ధనవంతుడని చెప్పండి. Let the weak say I am rich. బలహీనుడు నేను బలవంతుడని చెప్పండి, పేదవాడు నేను ధనవంతుడని చెప్పండి అని బైబిల్ మనకు చెప్తుంది. Yes, whatever we proclaim with our mouth, it happens. మనం ఏదైతే నోటితో చెప్తామో అదే నీకు జరుగుతుంది. So every time we should proclaim only life. మనం ఎప్పుడు కూడా జీవము కలిగిన మాటలు మాత్రమే మాట్లాడాలి. We should not any time proclaim the death. ఎప్పుడు కూడా చచ్చిపోతాను అని మాట మాత్రం చెప్పకూడదు. We should not say that. అది మంచిది కాదు. Because whatever we say, God will allow it in our life. ఏదైతే నువ్వు నోటితో చెప్తావో అదే నీ జీవితంలో దేవుడు Every కలిగి. time we should proclaim victory. ఎప్పుడు కూడా నేను ఫ్రీగా ఉన్న విజయవంతమైన మాటలు చెప్పాలి. Every time we should proclaim victory over Satan. మనం ఎప్పుడు కూడా సాతాను మీద విజయాన్ని వక్కానించాలి. Every time we should proclaim the light over Satan. మనం ప్రతిసారి జీవాన్ని మరి సాతానికి వ్యతిరేకంగా మనం మాట్లాడుతూ ఉండాలి. Satan every time comes to us. సాతాను ప్రతిసారి వస్తుంటాడు. He will not take any rest. అతను విశ్రాంతి తీసుకోడు. He will do day and night duty. రాత్రి పగలు పనిచేస్తుంటాడు. He will not take any rest. He will be working forever.
ప్రతిసారి అన్ని చేస్తూ ప్రతిసారి ఆ డే నైట్ పని చేస్తూనే ఉంటాడు. If the Satan is only doing that much work, why should we do? మరి సాతాను గాడు రాత్రి పగలు పని చేసినప్పుడు అంతకంటే దేవుని బిడ్డమైన మనం ఇంకెంత చేయాలి? We are the children of strong God. మనం చాలా బలవంతుడైన దేవుని యొక్క బిడ్డలని. Our God says, I will not slumber or sleep. దేవుడు చెప్తున్నారు, నేను నిద్రపోవడం కొనక దేవుడు కాదు అని చెప్తున్నాను. So we should not never slumber or sleep. మనం కూడా అలాగే నిద్రపోయి కొనికేటటువంటి పరిస్థితిలో ఉండకూడదు. Here we can get a question. If we don't sleep, how could we be alive? మరి మనం నిద్రపోతే ఎలాగంటే జీవిస్తాం అని చెప్పొచ్చు. నిద్రపోతే The natural sleep is for all. జనరల్ గా పడుకోవడం అనేది అందరూ పడుకుంటారు. But in spirituality, we should every time be awake. మన ఆత్మీయంగా మాత్రం ఎప్పుడు మెలకుగా ఉండాలి. Every time we should do a war with Satan. మనం ప్రతిసారి నిద్రపోయినప్పుడు కూడా మనం సాతానుతో యుద్ధం చేయాలి. Every second is a battle with Satan. మరి ప్రతి సెకండ్ కూడా సాతానుతో యుద్ధం ఉన్నది మనకి. Every time we should take the sword, twitch his sword and fight with him. ప్రతిసారి దేవుని వాక్యం అనే రెండంచెల ఖడ్గం పట్టుకొని సాతానుతో పోరాడాలి. And then if we fight with him and if we proclaim victory, we are going to be ready for death. మనం అలాగా దేవుని వాక్యం పట్టుకొని మనం సాతానుతో యుద్ధం చేసి మనం ఈ If we keep on proclaiming victory, we will have victory over Satan. మరి మనం అలాగా విజయవంతమైన మాటలు మాట్లాడుతూనే ఉండాలి. Then we will be having victory over Satan. అప్పుడు మనకి సాతాను మీద సంపూర్ణమైన విజయం ఉంటుంది. So we don't know when we are going to do. మరి ఎప్పుడు మనం చనిపోతాం మనకు తెలీదు. Maybe the next second. ఈ సెకండ్ ఇప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. అది It may be the next minute we may die. ఈ రాత్రి అయినా కావచ్చు, It may be the next day. రేపైనా కావచ్చు, It may be the next week. నెక్స్ట్ వీక్ అయినా కావచ్చు, It may be the next month. నెక్స్ట్ నెల అయినా కావచ్చు, It may be the next year. వచ్చే సంవత్సరం అయినా కావచ్చు, Or we may die the next second. మరి సెకండ్ లోనే కావచ్చు. But if we are ready, we will be confident. మనం ఏ క్షణంలోనైనా సరే మనం ఈ లోకాన్ని విడిస్తే పరలోక రాజ్యంలో మనం ఉండే పరిస్థితిలో నిశ్చయత కలిగి ఉండాలి. If we won't have that confidence, we will be having fear of death. మరి ఆ కాన్ఫిడెన్స్ ఆ నిశ్చయత లేకపోతే మరణం గురించి భయం ఉంటుంది ఎప్పుడు కూడా. We will every time fear. Don't know when is death coming or not. I will die. We will have that fear. ఎప్పుడు చావు వచ్చేస్తుందామో ఏటో భయపడిపోతూ ఉంటాం. But if we are in Christ, we won't have that fear. క్రీస్తులో ఉంటప్పుడు ఆ భయం ఏమి కూడా ఉండదని చెప్తున్నాం. And we should think before we die. మరి మనం మరణించక ముందే మనం నిశ్చయత కలిగి దేవుని నమ్ముకోవాలి. We should think before we die. That we should think now only. మరి ఇక్కడ మరణం రాకముందే మనం సిద్ధపాటు కలిగి జీవించాలి. And if we are ready, we are going to land in heaven. మనం రెడీగా సిద్ధపాటు కలిగినప్పుడు లాజరు వలె పరలోకానికి So confidence we should live our day-to-day life. మనం ఒక నిశ్చయం కలిగి రోజుకి ఒక నిశ్చయం కలిగి విశ్వాసంతో ఉండాలి. If we get on a bus to another place, మరి ఈ బస్సు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు, if we go into that bus, ఆ బస్సు మీద మనం వెళ్ళేటప్పుడు we will have a confidence where we are going to land. మనం ఆ బస్సులో ఏ ఊరు వెళ్తున్నామో మనకు నిశ్చయం ఉంటుంది కదా. Then only we will be ready. మనం అప్పుడు మాత్రం అక్కడికి వెళ్ళగలం. We won't get into a bus without any confidence. మన బస్సు ఎక్కేసి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోలేదు ఒక నిశ్చయం కలిగి ఉంటాం. We will have a goal where we will get down. మనకు ఒక నిశ్చయం ఒక నిశ్చయత ఉన్నది మనం ఎక్కడికి వెళ్తామని. We should keep a goal in front of us. మన యొక్క నిశ్చయత మన గమ్యస్థానము మన ఎదుట పెట్టుకుంటూ ఉండాలి. If there is no goal, we can't go anywhere. మరి ఏ నిశ్చయత లేకపోతే ఎక్కడికి వెళ్తామో మనకే తెలియకపోతే మనం ఒక అడుగు ముందుకు వెళ్ళలేము. In the same way in our spiritual life, మన ఆత్మీయ జీవితంలో కూడా అంతే. if we don't have any goal, మనకి ఏదైనా నిశ్చయత లేదని కూడా ఎక్కడికి వెళ్తున్నాము, then what we will be? మనం ఏమై ఉన్నాం? We will be innocent people. మనం చాలా అమాయకులైన బ్రదరం. If we are in spiritual level innocent, God will hate us. మనం ఆత్మీయంగా అలాంటి ఏమి తెలివిలేని తెలివి తక్కువగా ఉన్నామనుకోండి, అది చాలా బాధకరమైన విషయం. God will hate us very badly. దేవుడు అటువంటి వారిని పేటిస్తాడు. He will split from his mouth. అతను ఉమ్మేసేస్తానని చెప్తూ ఉన్నాడు.
So we should never be innocent in our spiritual life. మన ఆత్మీయ జీవితంలో ఏమి తెల్లైనటువంటి వాళ్ళుగా ఉండకూడదు. We should know about the spiritual world. మన ఈ ఆత్మ సంబంధమైన ప్రపంచంలో అన్ని తెలుసుకోవాలి. We should know everything in this world. ఈ లోకంలో అన్ని తెలుసుకోవాలి. If we are innocent, Satan will come and attack us on any time. ఒకరు ఏమి తెల్లని వారం అయితే సాతాను వచ్చి ఏ టైంలోనైనా దాడి చేస్తారు. So we should ever be ready to receive his attack. మనం ఎప్పుడు కూడా మెలుకోగలిగి ఆ యొక్క దాడిని మనం ఎదుర్కొంటూ ఉండాలి. Every time we should keep the shield in front of us. ప్రతిసారి మనం విశ్వాసమైన డాలు పట్టుకొని ఉండాలి. If he comes to attack us with the arrow, వాడు ప్రాణంతో మన మీదకి వచ్చినప్పుడు we should keep the shield in front of us. మనం ఆ యొక్క డాలుని మనం పట్టుకుంటూ ఉండాలి. What is the shield? ఏదో షీల్డ్ It's the faith. విశ్వాసమైన డాల్. If we don't have that shield, మనం అది లేకపోయినట్లయితే the Satan may attack on us at any place. మరి సాధారణ ఏ సమయంలో దాడి చేస్తాం. Mostly he will try to attack on the heart. ఎక్కువ సాధారణ మన హృదయమే దాడి చేస్తాం. Because heart is a place where God stays. ఎందుకంటే హృదయమే కదా దేవుడు నివసించే ఆలయం. If he attack that heart, మరి హృదయమే దాడి చేసినప్పుడు God won't stay here. God won't stay there in the heart. మరి అక్కడ దేవుడు అక్కడ ఉండలేరు కదా. He will go. దేవుడు మనం విడిచిపెట్టారు. Then Satan can have our place. మరి సాతాను అక్కడికి వస్తాడు. That's what every time we should hold the shield and keep our heart safe. మన ప్రతిసారి మన విశ్వాసమైన డాలు పట్టుకొని మన హృదయాన్ని మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉండాలి. We should ever think before uttering. మనం ఎప్పుడు కూడాను అది మనం నిశ్చయంగా ఉంచుకుంటూ ఉండాలి. For every time we should be confident. ప్రతిసారి మనం నిశ్చయిత కలిగి ఉండాలి. Job says that I know where I'm going to land. జోబు చెప్తున్నాడు, నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలుసు అంటున్నాడు. Because he's very confident. అతను చాలా నిశ్చయిత కలిగి ఉన్నాడు. Even today we should be very confident. మరి ఈ రోజు కూడా మనం నిశ్చయిత కలిగి ఉండాలి. If God takes our soul just now, దేవుడు మనల్ని పిలిస్తే we should go. అక్కడికి వెళ్తాం దేవుడి. We should be confident. మనం నిశ్చయిత కలిగి ఉన్నాం. If we don't have that confidence, మనం అటువంటి నిశ్చయిత లేకపోయినట్లయితే we will have fear. మనకి భయం వచ్చేది. God may come at any time. I may not be lifted up. దేవుడు ఏ సమయంలో వచ్చేస్తారో నేను పైకి ఎత్తమని నేను. That fear will be in us if we are not confident. మన కాన్ఫిడెన్స్ లేకపోతే మన నిశ్చయిత లేకపోతే అటువంటి భయం కలిగి ఉంటాం. Every time we should be confident without any fear that any time God comes, I will go with him. ప్రతిసారి మనం నిశ్చయిత కలిగి ఉండి దాని ఎదురు చూస్తూ ఉండాలి ప్రభురాడు. We should ever be waiting for his coming. మనం ఎప్పుడు కూడా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. God says that I will come like a robber. దేవుడు నేను ఎప్పుడు ఒక రోబోలాగా వస్తానని He చెప్పలేదు. says that he will come like a thief. నేను ఒక దొంగ వల్లే వస్తానన్నా. Thief won't come and say. He won't say and come. థీఫ్ దొంగ ఎప్పుడు కూడాను నేను మీ ఇంటికి వస్తానని దొంగతనం చేయడానికి నువ్వు చెప్తాడా? He really says that we will be ready with lock. దొంగ మీ ఇంటికి రాత్రికి వస్తున్నానంటే తాళాలన్నీ వేసుకొని పోలీసులు కాపులో పెట్టుకుంటాం. But if he won't say, we will be very freely and we will sleep very happy. అప్పుడు మనం ఏంటంటే చాలా ఫ్రీగా నిశ్చయంగా పడుకుంటాం. Then he will take away what he wants to take. దొంగ ఎప్పుడు కూడాను టెలిగ్రామ్ ఇచ్చినాడు అన్ఎక్స్పెక్టెడ్ గా వస్తాడు. మనం పడుకున్నప్పుడు ఏదో పడుకోతాం. In the same way, God also comes without saying. అలాగే దేవుడు ఎప్పటికి ఏమి తెలియకుండా అకస్మాత్తుగా వచ్చేస్తాడు. If suddenly he came also, we should go away with him. మరి సడన్ గా ఆయన వచ్చేసాడు అనుకోండి, ఆయనతో పాటు మనం వెళ్ళడానికి సిద్ధపడాలి. If he says before he comes, I will come on this day, he will be really ready. If he says and comes, we will be ready. మనం ఏంటంటే ఆయన సడన్ గా వస్తానని చెప్పారు కాబట్టి మనం ఎప్పుడు సిద్ధపడి కలిగి ఉండాలి. If he says I will come on this day, if he says that I will come on this day, ఆయన చెప్పారు ఈ రోజే వచ్చేస్తానని చెప్పారు అనుకోండి, then we will be very ready. అప్పుడు మనం చాలా ఉంటాం, వెంటనే ఉపవాసం ఉంటాం. The whole day we will be fasting and praying for God. ఇది ప్రార్థన రోజు అంతా ప్రార్థన చేసేస్తూ The ఉంటాం. whole day we will keep on praying without eating or drinking. మరి తినకుండా తాగకుండా ఈ రోజంతా ఫాస్టింగ్ ప్రేయర్ చేసేస్తూ ఉంటాం. But if we have the same life every day, మనం అటువంటి నిశ్చిత ప్రతిరోజు కలిగి ఉండాలి. then whenever God comes, we can go away with him.
ఎప్పుడు దేవుడు వస్తారో అప్పుడు మనం పరలోకానికి చెప్పాలి. So here God says that be ready before you die. దేవుడు చెప్తున్నా చనిపోక ముందే మీరు సిద్ధపడండి. We should be ready before we die. మనం చనిపోక ముందే మనం సిద్ధపడగలిగి జీవించాలి. So if we die also we may go to heaven, or if he comes also we can go with him. అప్పుడు సిద్ధపడకండి. ఇప్పుడు చనిపోయినా సరే మనం పరలోకానికి వెళ్ళిపోతాం. Or if he comes also we can go with him. ఆయన వచ్చినప్పుడు కూడా పరలోకానికి ఎత్తపడిపోతాం. So here the main word he is saying that be ready before you die. మరి మీ ప్రాముఖ్యమైనది ఏంటంటే మీరు మరి చనిపోక ముందే మీరు సిద్ధపడగలిగి ఉండండి. God bless you, God. దేవుడి ఈ వాక్యం జీవించాలి. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord.